దేవుడు నీకు దేవుడు కాదా? ఒకళ్ళకి పాస్టర్ గారికి దేవుడా, లేకపోతే నీ సహోదరుడికి దేవుడా, నాయకుడికి దేవుడా, ఆ పాస్టర్కే దేవుడా? అందరికీ ప్రభు కదా. నువ్వు అడగొచ్చు కదా, అడుగు. నీకు ఒకటి కొరతగా ఉంది, ప్రభు చెప్తాడు. నీకు ఒకటి కొరతగా నిత్య జీవం కావాలని అడుగుతున్నాడు. నీకు ఒకటి కొరత ఉంది అంటే నీకు స్వస్థత కావాలని అడుగుతున్నావు. నీకు ఒకటి కొరత ఉంది, అది తెలుసుకుంటే నీకు ఎంత మంచి. ఏమా, నీకు ఒక కొరత ఉంది, అది ఏంటా కొరత? ఆ వ్యక్తి ఏమిటి అది తెలుసుకో. అది తెలుసుకోగలిగితే చెప్పండి. అది తెలుసుకుంటే ఆహా అది నా వెళ్త అది తెలుసుకోగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ వెళ్తే మనకు నిత్యజీవం కావాలని కోరుకున్నాను. నిత్యజీవం మనం ఏం చేస్తున్నాం? ఎందుకు ఉపమానం చెప్పేస్తున్నాం? వ్యసన పడుచు అంటే మనం వెళ్తుని చూసి ఏమనుకుంటున్నాం? చెప్పండి. ఆ వాక్యము చెప్పటానికి బాగా ఉంటుంది. మన వ్యక్తిని మనం గుర్తించగలిగినట్లయితే ఎవరేం చేస్తాడు? నీకేముంది? నీకేం కావాలని అడుగుతున్నావు? నిత్యజీవం కావాలని ఆయన అడిగాడు భగవంతుడు. ఆయన్ని పాటించాలని చెప్పాడు. నువ్వు కూడా ఏదో అడుగుతున్నావు కదా, నాకు అనారోగ్యమో లేకపోతే బాధో లేకపోతే సమస్య ఏదో చెబుతూ రండి బయలు కదా రండి. అప్పుడు ప్రభు చెప్పేది ఏంటి? నీకు ఒక వెలితోటి ఉన్నదేని ప్రభు చెప్తున్నాడు. స్వస్థపరచడానికి దేవుడు, సమస్య తీర్చడానికి దేవుడు, కష్టాలు తీర్చడానికి. కానీ ఒకటి పొదువుగా ఉంది. ఆ పొదువైన దాన్ని అది ప్రభు అడిగితేనే, ఆ పొదువైంది ఏంటో తెలుసుకుంటేనే. కానీ మనం ఏం చెప్తున్నాం? దేవుడు సగటులో మనం అడిగితే ఆ పొదువైన దానిని దేవుడు మనం తీసుకెళ్తాం. మనకు అర్థం చేసినప్పుడు మనం తీసుకొస్తున్నప్పుడు